అమరావతిని ఎలాగైనా ఆపాలన్నదే వారి లక్ష్యం. అమరావతిలో ఏదో అనర్థం జరగబోతోందన్నట్లు భ్రమ కల్పించడమే వారి ధ్యేయం. రాజధాని నిర్మాణానికి అప్పు పట్టకుండా చేయడమే వారి పన్నాగం. 2017లో ఇవే కుట్రలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అవే వేషాలు. దేశ విదేశీ సంస్థలు వ్యక్తుల పేరుతో అమరావతికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకు మెయిల్స్ పంపడంతో ఆ ఫిర్యాదులపై ఇన్స్పెక్షన్ ప్యానెల్ ఏర్పాటు చేసిన వరల్డ్ బ్యాంక్ ఆ ఆరోపణలు తప్పని తేల్చింది. 3 రాజధానుల పేరుతో నాటకం ఆడిన వైసీపీకి మొన్నటి ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కుట్రలు మాత్రం ఆపలేదు. అసలు అమరావతిపై వైసీపీ వైఖరి ఇక మారదా? ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నుంచి అధికార ప్రతినిధి రమేష్ గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, సిఐటియు నాయకులు, అలాగే ఎక్స్ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే ప్రముఖ అనలిస్ట్ మస్తాన్ గారు కూడా జాయిన్ అవుతారు. అలాగే టీడీపీ నుంచి గంజాం రాఘవేంద్ర గారు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. సార్, మస్తాన్ గారు, మీకు దీని గురించి ఐడియా ఉండే ఉంటుంది. గతంలో ఒకసారి ఆల్రెడీ అమరావతిలో క్యాపిటల్ కట్టడం అనేది అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది. అక్కడ రైతులను కూడా పూర్తి స్థాయిలో ఒప్పించి జరగటం లేదు. బలవంతంగా ల్యాండ్ పూలింగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని, ఇల్లీగల్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆ రకంగా మీరు గనక భూములు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఎలాగో చట్టపరంగా ఇంకొక యాక్ట్ ఉంది కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 అనుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం పాస్ చేసింది పార్లమెంట్లో. దాని ప్రకారంగా మేము ఏ రకంగా అయినా కానీ భూమి తీసుకుంటాం అనేది తప్పదు. కాబట్టి మ్యూచువల్ బెనిఫిట్గా విన్ విన్ సిచ్యువేషన్లో అనుకుంటే కనుక ఈ రకంగా మీకు బాగా లబ్ధి చేకూరుతుంది కాబట్టి మీరు భూములు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వారి గొంతు మీద కత్తి పెట్టి కొంతమందికి ఇష్టం లేకుండా కూడా తీసుకున్నారు అనేటటువంటి ఆరోపణలు. అలాగే అక్కడ రకరకాల పర్యావరణ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయని, లేదంటే కనుక ఫుడ్ సెక్యూరిటీ, అక్కడ పంటలు పండుతాయి కాబట్టి ఈ పంటలు పండే భూములను కనుక క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసం వాడితే ఈ ఫుడ్ సెక్యూరిటీకి విఘాతం కలుగుతుందని చెప్పేసి ఈ రకంగా వరల్డ్ బ్యాంక్, అప్పట్లో వరల్డ్ బ్యాంక్కి ఒక 3,500 కోట్లకు అనుకుంటా, అంటే 2014-19 మధ్యకాలంలో మొదటి విడత ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్కి అప్పుడు కూడా ఇలాగే ఫండింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆ రకంగా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారట. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ తెలుసు, ఒక 15,000 కోట్ల రూపాయలు ఈసారి గ్రాంట్, అది కూడా గ్రాంటే, అది అప్పు, బట్ త్రూ సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు. ఓవరాల్గా అయితే వరల్డ్ బ్యాంక్ అయితే సమ్మతించిన తర్వాత కూడా మళ్ళీ అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో అమరావతి రైతుల రిప్రజెంటేషన్ కింద ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి కొంతమంది రైతులు, అలాగే కొన్ని ఆర్గనైజేషన్స్ పేరిట వరల్డ్ బ్యాంక్కి లెటర్స్ వెళ్ళినాయంట. వెళ్ళినప్పుడు వారి రూల్స్ ప్రకారంగా లెటర్లు ఎవరు రాసినా కానీ దాంట్లో ఉన్నటువంటి నిజాలు తెలుసుకోవడానికి వారు ఒక ప్యానల్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇన్స్పెక్షన్ ప్యానల్ ఒకటి ఏర్పాటు చేశారట. వాళ్ళు వచ్చారు, నిర్ధారించుకున్నారు, చెప్పిన వాటిల్లో వాస్తవాలు లేవని చెప్పేసి వరల్డ్ బ్యాంకు మరి ప్రభుత్వం ఏమైనా కన్విన్స్ చేసుకుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆ గ్లోబల్ చరిష్మాతో ఏమన్నా వారిని ఒప్పించారో లేదు తెలియదు. అఫ్కోర్స్ గతంలో కూడా ఏమీ తిరస్కరించలేదు. ఈవెన్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వారు ఇవ్వడానికి సిద్ధపడ్డారట. కానీ ఆబ్వియస్గా వైసీపీ గవర్నమెంట్కి అసలు అమరావతిని కంటిన్యూ చేసే ఉద్దేశం లేదు కాబట్టి వీళ్ళు తీసుకోలేదు. సో అది ఆటోమేటిక్గా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది లాస్ట్ టైం అని అంటున్నారు. సో ఇప్పుడైతే కనుక మళ్ళీ వరల్డ్ బ్యాంకు అన్ని ఇన్స్పెక్షన్ చేసి ఓకే అట్లాంటి పరిస్థితి ఏం లేదని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత మొదటి విడతగా ఒక 4,200 చిల్లర కోట్లు విడుదల చేయడం కూడా జరిగింది మొదటి విడతగా. సో ఎందుకని ఈ రకంగా ఇది రైతులు నిజంగా కనుక వాళ్ళు వాలంటరీగా పంపిస్తే ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సింది. ఈవెన్ వన్ సింగిల్ ఫార్మర్, డజంట్ మ్యాటర్ వెదర్ హీ లివ్స్ ఇన్ అమరావతి ఆర్ వెదర్ హీ ఈజ్ ఎ విక్టిమ్ ఆర్ నాట్, వెదర్ హీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది పూలింగ్ ఆర్ నాట్, డజంట్ మ్యాటర్. వాళ్ళ తరపున ఎవరైనా కానీ ఎవరు లెటర్ రాసినా, ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఇండివిజువల్ అవ్వచ్చు, కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని మోరల్స్ మెయింటైన్ చేస్తాయి కాబట్టి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం యాక్సెప్ట్ చేస్తారు, ఆ కంప్లైంట్ని హానర్ చేస్తారు. అలాగే వాళ్ళ ఐడెంటిటీస్ని కూడా సెక్యూర్డ్గా ఉంచుతారు. వాళ్ళు వద్దనుకుంటే వద్దు, వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టరు. అలాగే ఈ ఏదైతే లెటర్ నేను చదివాను, ఒక లెటరు ఇన్స్పెక్షన్ ప్యానల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వరల్డ్ బ్యాంక్ లెటరు, 4 మెంబర్స్, ఒక 4 రైతులు ఒక రైతు ఆర్గనైజేషన్ తరఫున పంపించారు.
సరే వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే వైసీపీ ప్రోద్బలంతో పంపించాలా, డజంట్ మ్యాటర్. ఎనీవే వరల్డ్ బ్యాంక్ ఆనర్ చేసింది, వాళ్ళ ఐడెంటిటీస్ కూడా వాళ్ళు వద్దన్నారట, మా నేమ్స్ని మెన్షన్ చేయొద్దని చెప్పేసి. నిజంగా కనుక అటువంటి అన్యాయం జరుగుతుంది, అటువంటి ఇబ్బందులకరమైన పరిస్థితి ఉందంటే నేమ్స్ కూడా దాచుకోవాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్, ఐ మీన్ మేబీ కక్షపూరితంగా ఏమైనా వ్యవహరిస్తారని చెప్పేసి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వరల్డ్ బ్యాంక్ని అయితే మాత్రం కన్విన్స్ చేయలేకపోయారు. ఏంటి ఇప్పుడు పరిస్థితి? అమరావతి మీద ఇప్పటికీ కూడా ఈ రకంగా ఇబ్బడిముబ్బడిగా లెటర్లు వెళ్ళటం అనేది ఒక రాజకీయపరమైనటువంటి ఒక కక్ష సాధింపుగానే చూడాలంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే అమరావతి విషయం ఏంటంటే మరి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా వరల్డ్ బ్యాంక్ లోన్కి సంబంధించి యాక్చువల్గా 2015లో కూడా అమరావతి నిర్మాణం చేపట్టినప్పుడు వరల్డ్ బ్యాంక్ లోన్కి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు దానికి సుముఖత వ్యక్తం చేశారు. ఆ లోను ఇచ్చే క్రమంలో వీళ్ళు ఇంకా ఆ టెంపరీ నిర్మాణాలు కావచ్చు అమరావతిలో అవన్నీ లేట్ అయిన పరిస్థితి మనం చూసాం. సో వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ వచ్చే లోపే మళ్ళీ ప్రభుత్వం మారుతున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే కూడా వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన లోన్ మాకు అక్కర్లేదని చెప్పేసి చెప్పడం, దానికి వరల్డ్ బ్యాంక్ కూడా వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అది కూడా జరిగింది అప్పుడు. అంటే మేము ఆ అమరావతికి సంబంధించిన నిర్మాణానికి లోను వాటికి సంబంధించి మాకు ఇంట్రెస్ట్ లేదనేది కూడా వైఎస్ఆర్సీపీ అప్పట్లో వరల్డ్ బ్యాంక్ స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. అందుకని వెనక్కి వెళ్ళి సార్ అదంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే కూటమి సర్కారు ఉంది కాబట్టి ఈ వరల్డ్ బ్యాంక్ అంటే వాళ్ళు వివిధ ఆర్థిక సంస్థల నుంచి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి లోన్స్ ఇప్పిస్తామని చెప్పేసి ఒక ప్రామిస్ చేశారు. దానిలో 15,000 కోట్ల రూపాయలు కూడా దానికి సంబంధించి ఒక ఫిగర్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. సో దానిలో భాగంగానే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అంటే ఎష్యూరెన్స్ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది అనమాట, సపోర్టింగ్. అంటే దీనికి లోన్లు ఇవ్వచ్చు అనేది ఎష్యూరెన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తాం. అది గ్రాంట్ లేకపోతే ఇంకా భవిష్యత్తులో ఎట్లా చేస్తారనే తర్వాత విషయం, కానీ ముందైతే అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్దేశంలో భాగంగా దీనికి ఇచ్చారు. యాక్చువల్గా అక్టోబర్ 3వ వారం కాబట్టి అక్టోబర్ 3వ వారంలో ఇప్పుడు మీరు చెప్తున్న రైతులకు సంబంధించి కావచ్చు కొంతమంది వరల్డ్ బ్యాంక్ కి లెటర్ రాశారు. అప్పటికే ఏంటంటే దానికి సంబంధించి విధి విధానాలు కానీ ప్రాసెసింగ్ కానీ అంటే మేము ఏ విధంగా అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలన్నీ ఎట్లా కొనసాగిస్తున్నామని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ కి ఒక నివేదిక సమర్పించడం, దానికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ కూడా సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఈ అక్టోబర్లో వీళ్ళు ఈ లెటర్ రాయటం. ఆ లెటర్ రాసిన సందర్భంలో ఏంటంటే ఏదైనా వరల్డ్ బ్యాంక్ ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళు లెటర్లు రాయగానే వెంటనే దాని మీద యాక్షన్ దిగారు. అసలు ఆ లెటర్లో ఉన్న అంశాలు ఏంటి, దానికి సంబంధించి శాంటిటీ అంతా కానీ వాళ్ళు ఒక 2 నెలలు విచారించుకున్న తర్వాత డిసెంబర్ 17వ తారీఖున అసలు ఆ లెటరు కొంత పరిగణలోకి తీసుకోవచ్చు అనే ఒక అంగీకారానికి వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ దీనికి సంబంధించిన ఏదైతే ఒక వింగ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా చర్చించిన మీద దీన్ని కొంత విచారించడానికి ఒక ప్యానల్ కూడా వేసిన పరిస్థితి. ఆ ప్యానల్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రియాలిటీస్ తెలుసుకున్నారు. దానిలో భాగంగానే విజయవాడలో హోటల్లో ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళని కూడా అంటే వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఆర్టీఐ కానీ వేరే వాళ్ళకి కంప్లైంట్ చేసినప్పుడు మీరు అన్నారు పేర్లు వెల్లడించొద్దు అని చెప్పేసి మనం కూడా మెన్షన్ చేస్తాం. అదే విధమైన ఒక నిబంధన అంటే కంప్లైంట్ చేసిన మెయిల్లో వీళ్ళు ఏం పెట్టారంటే మీరు మా పేర్లు వెల్లడించినట్లయితే వీళ్ళు మా మీద కక్ష పూరితమైన వైఖరి కానీ కక్ష సాధించడానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి సర్కార్ కానీ ప్రయత్నిస్తుంది కాబట్టి అందువల్ల మా పేర్లు వెల్లడించొద్దని చెప్పేసి రిక్వెస్ట్. సో దానిలో భాగంగా మన ఓన్లీ మెయిల్ కంప్లైంట్ మాత్రమే అక్కడ అందరికీ కూడా డిస్ప్లే అవుతుంది తప్పితే దానిలో ఎవరు చేశారనేది కూడా మనకు వాళ్ళు వెల్లడించదు. అంటే వాళ్ళు అంత వరల్డ్ బ్యాంక్ కూడా కంప్లైంట్ స్వీకరించి తప్పితే ఎవరెవరు ఇచ్చారనేది చెప్పదు, ఫస్ట్ నుంచి కూడా అది అనుసరిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు రైతులు ఏ విధంగా ఇచ్చారు 33,000 ఎకరాలు లేకపోతే 34,000 ఎకరాలు అంటున్నారు. మొత్తానికి వాళ్ళు వాలంటరీగా ఇచ్చారా, పూలింగ్ లో భాగంగా ఇచ్చారా, లేకపోతే గవర్నమెంట్ ఏమన్నా ఫోర్స్ చేసిందా ఏంటి? రెండోది ఏంటంటే అది వరదలకు గురయ్యే ప్రాంతం అనేది కూడా వాళ్ళ కంప్లైంట్ లో పేర్కొంది. ఈ లోతట్టు ప్రాంతం, ఆహార భద్రత సమస్య, పర్యావరణానికి ముప్పు ఇవన్నీ కూడా మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. సో వాటన్నిటినీ కూడా వాళ్ళు కూలంకషంగా వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రియాలిటీ తెలుసుకున్న తర్వాత ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళని కూడా హోటల్కి ఇన్వైట్ చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత పబ్లిక్ నుంచి కూడా కొంత వాళ్ళు రైతులని కూడా కొంత డైరెక్ట్ గా కలవటం కూడా జరిగింది. ఆ జరిగిన మీద వాళ్ళు ఇక్కడ జరిగిందంతా కొద్దిగా పారదర్శకంగానే జరిగిందనే ఒక అంగీకారానికి వచ్చిన మీదట కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే దానికి మ్యాచింగ్ గా ఇస్తుందో ఆ నిధులను కూడా క్లబ్ చేసి ఇప్పుడు 4,000
చిల్లర కోట్లు అంటే 4,285 కోట్లు మొత్తం రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ అమరావతి నిర్మాణం ఆగిపోతే ఎవరికి లాభం చేకూరుతుంది అంటే అందరూ వైసీపీ వైపు వేలు చూపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు అందుకనే వైసీపీనే ఇదంతా చేసింది బ్యాక్గ్రౌండ్ లో. గతంలో కూడా వాళ్లే కంప్లైంట్లు పెట్టారు ఈ విధమైన అనే దాని మీద ఇప్పుడు అదే విధమైన వార్తలు వెలుగు చూస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏంటంటే అమరావతి అనేది రాజధానిగా ఇక్కడ శాసన రాజధానిగా మాత్రమే ఉండాలి తప్పితే వాళ్ళకి సంబంధించి ఇక్కడ రాజధానిగా ఉండకూడదు అనేది వాళ్ళ పార్టీ నిర్ణయించింది. సో దానికి సంబంధించి ఏ విధమైన వాళ్ళు వాదన ప్రచారం గత కొన్ని సంవత్సరాలు చేస్తూ వస్తా ఉన్నారో, పర్యావరణానికి ముప్పు అని, లేదా వరదలు వచ్చినప్పుడు మునిగిపోతుందని కానీ, లేదా ఆహార భద్రత సమస్య ఏర్పడుతుందని కానీ, వీటికి సంబంధించి ఇంకోటి వాళ్ళు ప్రధానమైన ఇరిగేషన్ చేస్తుంది ఏంటి, ఇదంతా కిప్రోకోగా వాళ్ళకి సంబంధించిన భూములు కొనుక్కున్నారు, దానికి సంబంధించి రేట్లు రావడానికి వీళ్ళు ఇదంతా చేస్తా ఉన్నారని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడెక్కడ నిలవలేదు. అది కూడా మనం చూసాం. సో అది కిప్రోకో గారు వాలంటరీగా ఇచ్చారు, దానికి సంబంధించినది కూడా అది నిరూపితమైంది. ఎందుకంటే న్యాయస్థానాల పరంగా వాళ్ళు అక్కడ సక్సెస్ సాధించలేని విషయం కూడా అది బహిరంగ రహస్యం. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే అవే అంశాలు ఆ కంప్లైంట్ లోనే ఉన్నాయి కాబట్టి, సో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు లేదా సంఘంగా ఏర్పడి రైతుల పేరుతో ఇది చేశారు కాబట్టి అంటే వాళ్ళే ఈ విధంగా అడ్డు ఎంతవాడికి కరెక్ట్ అనేది బయలుదేరుతాం. నిజానికి ఆ పని కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేసి ఉన్నట్లుగా ఇప్పుడు చెబుతున్న వాస్తవం అయితే చాలా విచారించి తగ్గాల్సి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక రాజధాని అవసరం ఉంది. ప్రజలు మ్యాండేట్కి వెళ్ళారు, వాళ్ళు 3 రాజధానులకు సంబంధించి మ్యాండేట్కి వెళ్ళారు. ఆ మ్యాండేట్ తో ఏ విధంగా తిరస్కరించారో చూసాం. ఎందుకంటే 2014-19 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మేము రాజధానికి అనుకోవడం అనేది అసెంబ్లీలో చెప్పిన మాట. 33,000 ఎకరాల్లో కూడా అత్యధిక భాగం ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉంటే బాగుంటుంది అనేది ఒక ఎక్స్ప్రెస్ చేశారు. చెప్తే అమరావతి వ్యతిరేకించలేదండి, అమరావతికి సపోర్ట్ చేస్తాను, మేమైతే ఇంకా బాగా కడతామని కూడా చెప్పారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త స్లోగన్ అందుకొని 3 రాజధానులు కావాలని వాళ్ళ పార్టీ వాళ్ళందరూ నేతలు కూడా అధినేత ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని అనుసరించారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాటలు మార్చిన పరిస్థితి. ఎందుకంటే ఆయన ఇక్కడే రాజధాని పెడుతున్నారు, అదంతా మోస ప్రచారం దుష్ప్రచారం చేస్తుంది టీడీపీ, ఇక్కడి నుంచి తరలి వెళ్ళదని చెప్పేసి ఇక్కడే ఇల్లు కట్టుకున్నారని అందరూ చెప్పారు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు. ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ ఎంత అందమైన నగరం ఇస్తారు, అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన నగరం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమవుతుంది కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఆ వైఖరంతా మార్చుకొని 3 రాజధానుల్లో భాగంగా ఈ విధమైన అడ్డంకులు కానీ లేదంటే లోన్స్ రాకుండా కానీ ఆల్రెడీ చూసాం మనం. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన భవనాలని ఏ విధంగా పాడుపెట్టారో చూసాం. రోడ్లు తవ్వుకెళ్తున్నా కూడా కళ్ళప్పగించి చూస్తున్నారు. ఎందుకంటే రోడ్లు తవ్వుకెళ్తాం రాత్రిపూట దొంగతనంగా వచ్చేది ప్రపంచంలో ఎక్కడ జరుగుతుంది. అంటే దాని మీద వైఎస్ఆర్సీకి సంబంధించిన వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఇట్లా తవ్వుకెళ్తున్నారు, వాళ్లే ఈ విధమైన ఇచ్చేస్తున్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి. సో అప్పుడేమో ఆ విధంగా అడ్డుపడి ఇప్పుడేమో ఈ విధమైన లోన్లు రాకుండా చేసే విధంగా చేయటం అనేది ప్రజలు కూడా హర్షించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం. ఆ రాజధాని ఇప్పుడు నిర్మించుకోకపోతే ఇంకా భవిష్యత్తులో కూడా ఎప్పటికీ కాదు, ఆల్రెడీ 10 ఏళ్ళు గడిచిపోయింది మనం సార్. రమేష్ గారు, ఈమె రీసెంట్గా కూడా బొత్స సత్యనారాయణ గారు ఎల్ఓపిగా ఉన్నారు మండలిలో. ఆయన్ను జర్నలిస్టులు అడిగినప్పుడు ఏంటి అమరావతి మీద మీ ప్రెజెంట్ స్టాండ్ ఏంటి అన్నప్పుడు ఆయన మీ ఒకసారి చర్చించుకొని చెప్పాలి అని అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే, అవును అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు మేము 3 రాజధానులను వెళ్ళాము, ఇప్పుడు మరి రాజకీయ పరిస్థితులు మారినాయి కాబట్టి మేము మళ్ళీ లేటెస్ట్గా మరి ఒకసారి సమీక్షించుకున్న తర్వాత వీళ్ళు లెట్ యు నో అన్నారు. సరే, దానికి దీనికి సంబంధం ఏంటని మీరు అడగచ్చు. ఐ మీన్ ఇప్పటికీ కూడా మీ పార్టీ 3 రాజధానులు, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో 24లో మీరు చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళారు, 3 ప్రాంతాల అభివృద్ధి చెందాలి అని చెప్పేసి 3 రాజధానులు అని చెప్పేసి వెళ్ళారు. సో అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఏం దాచుకోలేదు, అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. రిజల్ట్ చూసిన తర్వాత కూడా ఇప్పుడు అమరావతికి మళ్ళీ ఇన్ ద సెన్స్ గతంలో కూడా ఇస్తామన్నారు, ఇప్పుడు వరల్డ్ బ్యాంకు కూటమి ప్రభుత్వానికి ఇస్తామన్నారు, అది కూడా గ్రాంటే. మీరేమన్నా ప్రతిపక్ష పార్టీగా గ్రాంట్ కాదు, కేంద్ర ప్రభుత్వ బాధ్యత, పూర్తి స్థాయిలో ప్రతి రూపాయి కూడా ప్రభుత్వమే భరించాలి, ఇలా గ్రాంట్లు అంటే రాష్ట్రం మీద భారం పడుతుంది,
ఒకవేళ మీరే వచ్చారనుకుంటారు 2029లో రావాలని కూడా కోరుకుంటాం, తప్పేం లేదు, రాజకీయ పార్టీలు అన్నిటికీ స్టేక్ ఉంటుంది కాబట్టి. కానీ స్మూత్గా జరగాలి, అది నేను అనేది. కక్ష సాధింపులు కాకుండా భారమేగా, ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా భారమే అది. మరి ఈ 15,000 కోట్లు మీరు వచ్చినా కట్టాల్సిందే. కాబట్టి ఆ రకంగా కాకుండా మాకు గ్రాంట్గా ఎందుకు ఎవరో మేమే అమరావతిని పూర్తిగా తీసేయలేదు కదా, 3 రాజధానులు అన్న దాంట్లో మా అమరావతి కూడా ఉందిగా శాసన రాజధానిగా అని అన్నారు కదా. అలాగే మాకు 33,000 ఎకరాలు మాకేం అవసరం లేదని చెప్పేసి దాంట్లో ఏమీ తీసేయలేదు కదా. అంటే నేను అనేది ఆన్ పేపర్ అఫీషియల్గా అయితే సరే R5 జోన్ అని చెప్పేసి మీ స్ట్రాటజీ లేదు, మీరు చేశారని కాదనట్లేదు, అది మంచి ఉద్దేశంతో చేశారని భావిద్దాం కాసేపు. క్యాపిటల్ అంటే అందరికీ భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి ప్రజా రాజధాని అన్నారు కాబట్టి. నేనేమంటున్నానంటే ఇప్పటికీ కూడా మీరు అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నట్టుగానే ఈ రకంగా మీరు ముందు కాకుండా రైతులను ముందు పెట్టి మీ సానుభూతి పరుల్ని, మరి రైతుల్లో కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఈవెన్ కమ్యూనిస్టులు వాళ్ళు కూడా ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు. ఆ రకంగా అప్పుడు ఎట్లా అయితే కొంతమంది చేత ల్యాండ్ పూలింగ్కి సహకరించలేదో ఇప్పుడు కూడా ఈ రకంగా వరల్డ్ బ్యాంక్కి లెటర్ల రూపంలో అడ్డుపడుతూనే ఉన్నారు అనే విమర్శకు మీరేం చెప్తారు సార్? సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇలా చేసింది, దాని మూలంగానే నష్టం జరిగింది, దాని మూలంగానే ఇలాగ రాష్ట్రం తయారైపోయిందని చెప్పడంలోనే నిమగ్నమై ఉంటుంది తప్ప వాళ్ళు చేయాలనుకున్నవి ఏవి చేయడానికి ముందుకు రావట్లేదు. వాళ్ళు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయట్లేదు. ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బట్ట కాల్చి అలాగే మొహం మీద పడేస్తే సరిపోతుందనే విధానంలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ లోన్ గురించి తీసుకుంటే నిజంగా వరల్డ్ బ్యాంక్ లోన్ వద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఎవరైనా సరే కంప్లైంట్ పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఖచ్చితంగా ఉండదు, ఖచ్చితంగా. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వంతో డీల్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సమాచారం ఉంటుంది. నిజంగా ఆ రైతులే కనుక, ఎవరైతే రైతులు కంప్లైంట్ ఇచ్చారంటున్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అయి ఉంటే ఈ పాటికే అసలు నానాయాగి చేసి రచ్చ చేసేసి లీకుల ద్వారా మీ మీడియా, పచ్చ మీడియా ద్వారా, వీటన్నిటి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత దుష్ప్రచారం చేయాలో పార్టీ మీద అంత దుష్ప్రచారం చేస్తున్నారు. రమేష్ గారు, మీరు ఫ్లోలో మీ మీడియా ద్వారా అంటే పచ్చ మీడియా కలిపేసాను, మామూలుగా కలిపేసాను కాదంటలేదు. ఒక్క నిమిషం, నేను దాని గురించి కాదు ఆపాలను, దాని ముందే నేను మిమ్మల్ని ఆపుదాం అనుకున్నా. నాకు తెలిసినంత వరకు వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి, రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు. లైక్ యునెస్కో అవ్వచ్చు, లేకపోతే యునైటెడ్ నేషన్స్ అవ్వచ్చు, అలాగే ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, వరల్డ్ బ్యాంక్ అవ్వచ్చు, IMF అవ్వచ్చు. ఇవన్నీ కూడా కొన్ని నామ్స్ ఉంటాయి, అవి అంత ఈజీ కాదు, ఎవరు బ్రేక్ చేయలేరు. అంతే తప్ప ఒక్క నిమిషం, నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నట్టు మాకు 2,000 మంది సిబ్బంది ఉన్నారు, మాకు వేగులు ఉన్నారు, అట్లా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా రూల్ బైడింగే ఉండాలి అటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, లేకపోతే వాళ్ళ అస్తిత్వానికి ముప్పు రేపు. ఓకే, మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కూడా వరల్డ్ బ్యాంక్ లో ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కూడా వరల్డ్ బ్యాంక్ లో ఉండొచ్చు, వైసీపీ సానుభూతి పరులు, కానీ ఒక రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు గో బై రూల్. అంతే తప్ప అన్నా మా దగ్గరకు లెటర్ వచ్చింది ఈ రోజు అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ నుంచి అంత ఈజీగా బయటకు వస్తుందని నేనైతే అనుకో. సురేష్ గారు, మీరు చెప్పిన దానికే వద్దాం. మరి వైసీపీ వాళ్ళే రాశారు అని మీరు ఎలాగా విషపు కుట్రలు వైసీపీ ఇప్పుడు ఎంతసేపు కూడా అదే చెప్పు. నేనేమి ఆరోపణలు అన్నాను, అయితే నేనేమంటానంటే అంటే ఎందుకంటే ఒక్క నిమిషం, ఇక్కడ మీరేమో అమరావతి, నేను మళ్ళీ చెప్తున్నా, రీటరేట్ చేస్తున్నా, 3 రాజధానులు మీ 5 సంవత్సరాల హయాంలో కూడా అమరావతి అలాగే ఉంది, పూలింగ్ జరిగే ఉంది, రైతుల స్టేటస్ ఏం మారలు అట్లాగే ఉంది. 5 సంవత్సరాల్లో రానటువంటి లెటరు 2016-17లోనే ఎలా వెళ్తాయి, మళ్ళీ 2024 తర్వాత ఎందుకు వెళ్తాయి? అదే చెప్తున్నానండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ విధంగా లెటర్ రాసేసి మా పేర్లు బయట పెట్టొద్దు అని చెప్పి వాళ్ళే చేసి ఉండొచ్చు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి. దానికి ఛాన్స్ లేదంటారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆ విధంగా లెటర్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. ఆ యాంగిల్లో మీరెందుకు ఆలోచించరు? అవకాశం ఉంది కానీ
అవకాశం ఉంది కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కాంటెక్చువల్ గా అలా కనపడటం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళకి కుతంత్రాలకి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ రకంగా సరే ఆయన మెయింటైన్ చేయగలడు, ఆయన కంప్లైంట్ పెట్టించగలడు, ఆయనే మళ్ళీ దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ బురదలంతా తీసుకెళ్లి పక్క పార్టీ వాళ్ళ మీద పడేయడానికి కూడా ప్రయత్నం చేసే వాటిలో సిద్ధవస్తుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది పెద్ద విషయం ఏమి కాదు, మా పేర్లు బయట పెట్టొద్దు అని చెప్పి ఆయన చెప్పిన నేను మీతో పూర్తిగా అగ్రీ అవుతాను. ఎందుకనంటే దేర్ ఇస్ ఏ ఇష్యూ, అది కాన్స్పిరసీ ఉందని చెప్పేసి వాళ్ళు ఎలిగేట్ చేస్తున్నారు. యూ కెన్ డిటాచ్ ఫ్రమ్ ఇట్, యూ కెన్ దాని నుంచి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి హక్కు మీకు ఉంటుంది, రైట్? ఎందుకనంటే మీరేమి ఇప్పుడు అమరావతి వద్దని చెప్పేసి మీరేమీ బహిరంగంగా అయితే చెప్పట్లేదు కదా, ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదు కాబట్టి. శాసన రాజధాని ఉండాలని మేమే చెప్పాం కదా. ఇప్పుడు అమరావతిని టోటల్ గా రాజధానిగా తీసేస్తామని చెప్పి మేము ఎక్కడ చెప్పలేదు. మా ప్రభుత్వ హయాంలో కూడా అమరావతి శాసన రాజధానిగా ఉండాలనే చెప్పాం కదండి. అలాంటప్పుడు అక్కడ ఈ రోజున ఫండ్స్ వస్తుంటే ఆ ఫండ్స్ ను అడ్డుకోవడానికి మేమెందుకు ప్రయత్నం చేస్తాం? నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజున గతంలో మనం విభజన హామీల ప్రకారం ఖచ్చితంగా ఆ రాజధాని నిర్మించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్రాంట్స్ తోటి మనం ఇక్కడ రాజధాని నిర్మించుకోవాలి. మీరు అడిగినట్లుగా ఇవాళ ప్రతిదీ కూడా అప్పు చేస్తున్నారు తప్ప వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, ఏడీబీ నుంచి కానీ, జర్మన్ బ్యాంక్ నుంచి కానీ, ఇంకా వేరే వేరే బ్యాంక్స్ నుంచి అప్పులు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ తీసుకొచ్చి అమరావతిని నిర్మించుదామనే పరిస్థితి ఎక్కడా లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని గతంలో మా మీద 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన వ్యక్తులు ఈ రోజున కేవలం అమరావతి ఒక్కదాని మీదే 30,000 కోట్ల రూపాయల అప్పు ఆల్రెడీ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి ఆ విషయంలో ఐ మీన్ మేము కూడా మొదటి నుంచి అదే వాయిస్తో ఉన్నాము. అంటే మీడియా పరంగా, జర్నలిస్టుల పరంగా, అలాగే ఈ ప్యానెల్లోనే అనేక డిస్కషన్స్ లో ఒక గ్రాంట్ గా అప్పుగా కన్నా కూడా సరే దానికి ఏదో కేంద్ర ప్రభుత్వం చెప్పింది 90% మేము భరిస్తామని చెప్పేసి అవన్నీ కూడా ఆన్ పేపర్ కావాలి, మేము బడ్జెట్ లో కావాలని చెప్పేసి 90% కేంద్ర ప్రభుత్వం భరించడం అనేది ఎక్కడా లేదు. ఆన్ పేపర్ లేదు. అదే నేనేమంటున్నానంటే బడ్జెట్లో లేదు. ఆ రోజు సాయంత్రం కూడా నిర్మలా సీతారామన్ గారు గ్రాంట్ అని చెప్పేసి చెప్పడం, ఆ తర్వాత ఏదో దాన్ని మళ్ళా రకరకాలుగా చెప్తూ వచ్చారు. సరే, పాయింట్ ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరు లెటర్లు రాశారు ఏంటని పక్కన పెడితే వరల్డ్ బ్యాంక్ అగ్రీడ్ దట్ ద లోన్ విల్ బి డెలివర్డ్ సూన్ అని చెప్పేసి ఫస్ట్ ఫేజ్ ఇచ్చింది. సో మీరు వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు ముందుకు రావడాన్ని మీరు ఆహ్వానిస్తున్నారా లేదా, అది ఒక్కటి చెప్పండి సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైఖరి అది, వాళ్ళు తెచ్చుకొని అప్పుతోటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అమరావతి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ఈ రోజున అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాదు, అప్పులతోటి కడుతున్న ప్రాజెక్ట్ అనేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. అప్పుతోటి నిర్మించేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలా ఆహ్వానిస్తుంది సార్? ఈ రాష్ట్ర ప్రజలను అప్పుల ఊపులోకి నెట్టేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అప్పులతోటి నిర్మించే రాజధానిని మేము ఎందుకు ఆహ్వానిస్తాం? మీరు నిజంగా అక్కడ రాజధాని నిర్మించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి. మా రాజధాని నిర్మాణానికి 10,000 కోట్లు ఇవ్వండి, ప్రతిపక్షాలను కలుపుకోండి, అందరం కూడా కలిపి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విధానంలో మీరు ముందుకు వెళ్ళాలి తప్ప మాకు అప్పు వచ్చేస్తే చాలు, ఆ అప్పుతోటి మేము రాజధాని నిర్మించేస్తాం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తులో ఏమైపోతే నాకెందుకు, ఈ అప్పుల మీద అప్పులకి చేసి వడ్డీలు కట్టకుండా ఈ రాష్ట్ర ప్రజలు పోతారు అనే విధానంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దాని మూలంగా ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. భవిష్యత్తులో ఈ బరువు కాబోతున్న ఈ రాజధానిని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడబోతున్నారు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే రమేష్ సార్. గఫూర్ గారు, ఇది ఎలా చూడాలి అంటే ఇది ఒక కాన్స్పిరసీగా చూడాలా? బట్ ఎనీవే దాన్ని అయితే వరల్డ్ బ్యాంక్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు వచ్చారు, విజయవాడని బస్ చేశారట. మొత్తం అందరినీ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో, ఎవరైతే లెటర్స్ రాశారో వాళ్ళని కూడా సంప్రదించారట. అలాగే పొలిటికల్ రిప్రజెంటేషన్స్తో కూడా మాట్లాడి మొత్తానికైతే కనుక దే డిసైడ్స్ టు గో హెడ్ విత్ ద లోన్ 15,000 crore. దాంట్లో ఫస్ట్ ఫేజ్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ రకంగా ఈ లెటర్లు రాసింది వైసీపీ అని చెప్పేసి ఒక ఆరోపణ. రెండు, వైసీపీకి సంబంధించి ఇప్పటికీ కూడా మేమేమి ఐ మీన్ అమరావతి రాజధాని అని చెప్పేసి వాళ్ళేమి ఒక కేటగిరీలకి ఏమో ఒక డెసిషన్కి రాలేదు.
ఇప్పుడే చెప్తున్నారు ఈ రకంగా అప్పుల మీద ముందుకెళ్లే లెక్క అయితే మరి కేంద్ర ప్రభుత్వం ఏమో పూర్తి స్థాయిలో వారి నిధులు కేటాయించడానికి సంసిద్ధంగా లేరు. రీసెంట్గా నారాయణ గారు దానికి ఏం చెప్పాడు, 15,000 కోట్లు రుణమైనా కానీ 30 సంవత్సరాల ఇది ఉంది, ఈ లోపల మనకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నట్లుగానే వాల్యూ పెరుగుతుంది కాబట్టి అప్పుడు ప్రజల నుంచి ₹1 కూడా వసూలు చేయకుండా తనకై తనే అమరావతి ఏదో కట్టేసుకుంటుంది అంటుంది. మరి తనకై తనే అట్లా కట్టేసుకుంటుందో మరి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా తెలియదు. ఎట్లా చూడాలి సార్ ఓవరాల్గా? ఇప్పుడు సురేష్ గారు, ఒకటి అమరావతి ఒకే ఒక రాజధాని అనే దాన్ని మేము బలపరిచాం గతంలో కూడా, అదే వైఖరితో మేము కట్టుబడి ఉన్నాం. అయితే ఈ మూడు రాజధానుల సిద్ధాంతము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మొట్టమొదట ఎప్పుడైతే హైదరాబాద్ అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు వాళ్ళ అభిప్రాయం కనుక చెప్పి ఉంటే వైఎస్ఆర్సీపీ సరే వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళు ఉన్నారని చెప్పచ్చు. ఇట్లా కాకుండా అమరావతిని యాక్సెప్ట్ చేసినారు. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు మూడు రాజధాని సిద్ధాంతం తీసుకుని వచ్చారు. ఎటు కానియకుండా అది అదిగో బొమ్మ ఇదిగో బొమ్మ అన్నట్టుగానే అయిపోయింది, సినిమా ముగిసిపోయింది. ఇప్పుడు ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. అమరావతి రాజధాని అనేది అందరూ చెప్తున్నారు, ఆ రకంగా దాన్ని కట్టుబడి. అయితే మేము మొదటి నుంచి సురేష్ గారు ఒక అంశం మాత్రం వీఆర్ వెరీ పర్టికులర్. రాజధాని అంటే నవనగరాలు అన్ని 70mm సినిమాలు లాగా చూపించడం, గ్రాఫిక్స్తో మొత్తం రాష్ట్రం అంతా ప్రచారం చేసుకోవడం అనేటువంటిది సరైనది కాదు. మా అభిప్రాయం ఏంటంటే రాజధాని అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలనో, అసెంబ్లీ కానీ, సెక్రటేరియట్ బిల్డింగ్స్ కానీ, అట్లా క్వార్టర్స్ కానీ, ఇటువంటివి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోవాలి తప్ప అట్లా కాకుండా మొత్తం 1,000 కోట్లు 1,00,000 కోట్లు దీని మీద పెట్టడం సరైనది కాదని మేము మొదటి నుంచి మా అభిప్రాయం. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు అప్పు ఇస్తుంది, వైసీపీ వాళ్ళు మేము రాసినట్లు నిరూపించండి, మేము ఎక్కడ రాస్తామని ఇప్పుడే చెప్తున్నాడు ఆయన. అంటే వైసీపీ అఫిషియల్గా నిరాకరిస్తుందని, మేము రాయలేదు అని. అయితే అనఫిషియల్గా వాళ్ళు రాశారా, ఎవరు రాశారు ఏమిటి అనేది మనకు తెలియదు. అయితే ఒకటైతే ఉందండి, ఏదైనా రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి ఏదో పద్ధతిలో ప్రయత్నం జరుగుతూ ఉంటే ఆ ప్రయత్నానికి మోకాలడ్డం మాత్రం అది ప్రజాహితువు కాదు. అది ఒక రకంగా ప్రజలకు ద్రోహం చేయడమే. నువ్వు కావాల్సింటే ఓపెన్గా చెప్పు, ఇదిగో ఈ పద్ధతి చేయండి, ఈ పద్ధతి చేయండి అని ఓపెన్గా చెప్పొచ్చు తప్ప రహస్యంగా వరల్డ్ బ్యాంకు లెటర్లు రాయడాలు ఇవి ఎవరు చేసినా, ఎందుకంటే వైసీపీ చేసిందని నేను చెప్పలేను, వాళ్ళు నిరాకరించారు కాబట్టి. అయితే ఎందుకు ప్రజలు అనుమానిస్తున్నారు అంటే మొదటి నుంచి వైసీపీ దానికి వ్యతిరేకం, అక్కడ రాజధాని కట్టడానికి వ్యతిరేకం అనే ఒక భావన ఉంది కాబట్టి ఇక వాళ్ళే రాసింటారులే అని చెప్పిండొచ్చు. ఏమైనా నిరాకరించినాడు కాబట్టి మనం నువ్వే రాసినావు, మీ పార్టీ రాసినా చెప్పలేము. ఎవరు రాసినా కానీ ప్రజాద్రోహం. ఎందుకంటే రాజధాని అయితే కావాలి కదా, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కావాలి కదా. ఆ రీత్యా అయితే సెంటర్తో పోరాడి ఉండాలా, ఇదంతా చాలాసార్లు చర్చించాం. మా అభిప్రాయం కూడా అదే. సెంటర్ మోసం చేస్తుంది, సెంటర్ డబ్బులు ఇవ్వడం లేదు. అప్పుడేమో ఒక ముంత మట్టి ఒక ముంత నీళ్ళు తెచ్చి ఇచ్చినాడు, ఇప్పుడేమో ఆ లోన్ ఇప్పిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించింది వాళ్ళు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు రాజధాని నిర్మాణం వాళ్ళదే బాధ్యత. ఆ రకంగా డిమాండ్ చేసి ఉండవలసింది, అది చేయలేదు. ఇకపోతే ఇంకా సురేష్ గారు మరి ఈరోజు క్యాబినెట్లో ఏమవుతుందో నాకు తెలియదు కానీ మరో 40,000 ఎకరాలు తీసుకోబోతున్నారని. ఇదే కనుక కరెక్ట్ అయితే చంద్రబాబును ప్రజలు క్షమించరండి, ప్రజలు క్షమించరు. నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 33,000 ఎకరాలు అవసరం లేదు అని ఒకవైపు చెప్తుంటే మళ్ళా 40,000 ఎకరాలు మేము తీసుకుంటామంటే ఆయన తాపి మేస్త్రి పని చేసుకుంటూ ముఖ్యమంత్రి పని వదిలిపెట్టి అమరావతిలో తాపి మేస్త్రి పని చేసుకున్నట్లే. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రజలు ఆశించింది రాష్ట్రం అంతా అభివృద్ధి కావాలి, అన్ని పట్టణాలు అభివృద్ధి కావాలి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతిలో ఉండాలి. అమరావతి ఇస్ ద ఓన్లీ క్యాపిటల్, అందులో సందేహం లేదు. అట్లా కాకుండా ఇప్పుడు మళ్ళా 40,000 ఎకరాలు, మళ్ళా కాకపోతే 1,00,000 కోట్లు, 1,00,000 కాకపోతే 2,00,000 కోట్లు ఎవరబ్బా సొత్తండి? ఎవరి న్యాసం ఇది? ప్రజలు కదా భరించాల్సింది. సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ ఎట్లయితుంది అది? మరి సెల్ఫ్ సస్టైన్ అయితే 15,000 కోట్లు ఎందుకు తీసుకుంటున్నారు ఇప్పుడు? కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్రం యొక్క హితు, రాష్ట్రం యొక్క అన్ని
ప్రాంతాల ప్రయోజనాలు. ఇప్పుడు మాకు రాయలసీమలో మరి వెనుకబడే ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. అడగరే, ఒక్కరికి నోరు రాదే, ఎందుకు అడగరది? వెనుకబడ్డ ఉత్తరాంధ్రకు డబ్బులు ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు, ఎందుకు అడగరు? అంటే ఈ ప్రాంతాల అభివృద్ధి కావాల్సిన అవసరం లేదా? తీసుకొని రండి, 1,00,000 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి రాయలసీమలో ఉండేటువంటి ప్రాజెక్ట్ పూర్తి చేయండి. డబ్బులు ఎక్కడ ఉన్నాయంటారు. మేము ఏదైనా అంటే డబ్బులు ఎక్కడున్నాయి, మరి ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే, కమిటెడ్, అది అంతే తప్ప ఈ రకంగా అన్ని ప్రాంతాల ప్రయోజనాల్ని వదిలిపెట్టి ఒక ప్రాంతం మీద కేంద్రీకరించి దానికి అవసరమైతే 1,00,000 కోట్ల అప్పులు తీసుకొని రావడం అనేది రాంగ్ ట్రెండ్. అది ప్రజలు అంగీకరించరు. ఇది నేను ఇంకా ముందుకు పోయి చెప్పడం అంత మంచిది కాదు. ఇప్పుడే ఇంకా చాలా టైం ఉంది. ఇది మాత్రం మంచిది కాదని చెప్తున్నాను. అయితే అమరావతికి ఓపెన్, ఇప్పుడు మేము ఓపెన్ గా చెప్తున్నాను, నేను సిపిఎం పార్టీ తరఫున ఓపెన్ చేస్తే రహస్యం కాదు. అట్లా ఎవరన్నా వ్యతిరేకించి రహస్యంగా లెటర్ రాయడం కాదు, ఓపెన్ గా చెప్పి రాయాలి. ఇదిగో ఈ పద్ధతులు ఉన్నాయి, ఈ పద్ధతులు గవర్నమెంట్ చెప్పాలి తప్ప విదేశీ ఏజెన్సీలకు లెటర్ రాయడం కూడా మంచి సాంప్రదాయం కాదు. సరే, అది వాళ్ళ ఇష్టం, ఎవరు రాశారో. వైసీపీ నిరాకరిస్తుంది కాబట్టి వైసీపీ అని మనం చెప్పాల్సిన పని లేదు. వైసీపీ స్టాండ్ ఏదో ఇప్పటికైనా చెప్తే మంచిది, వెదర్ దే ఆర్ యాక్సెప్టింగ్ అమరావతి యాజ్ క్యాపిటల్ ఆర్ నాట్. అదే క్యాపిటల్ అని అంగీకరిస్తే ఇక వాళ్ళని మనమేం అనట్లేదు. కాదు, ఇప్పటికి మేము ఆలోచిస్తున్నాం అంటే ఈ ఆరోపణలు ఉంటూనే ఉంటాయి. వాళ్ళకేం మైలేజ్ రాదు. అది వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది. ఎస్ రమేష్ గారు. రాఘవేంద్ర గారు. సార్ రాఘవేంద్ర గారు, ఒకటి నేను ఆ లెటర్ చూశాను. లెటర్ ఎవరు రాసినా కానీ దాంట్లో ఉన్న కన్సర్న్స్ని అడ్రస్ చేయాలి. వరల్డ్ బ్యాంక్ అడ్రస్ చేస్తుంది, అలాగే మనం కూడా దాంట్లో నిజాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సరే, రకరకాలు అక్కడ వాళ్ళకి డిస్ప్లేస్మెంట్ జరుగుతుందని, అక్కడ వాళ్ళకి ఇష్టం లేకుండా లాక్కుంటున్నారని చెప్పేసి, భయపెట్టారని చెప్పేసి, గవర్నమెంట్ చేయాలనుకుంటే ఏదైనా చేయగలదు కాబట్టి మీరు ఇష్టపూర్వకంగా పూలింగ్ పరంగా ఇస్తే మంచిదే, ఇవ్వకపోతే మేము ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను ప్రయోగిస్తాము. అదే కదా జరిగింది కూడా. అందు గురించి ఇచ్చారు, బలవంతంగా ఇచ్చారు, వాళ్ళు మనస్ఫూర్తిగా ఇవ్వలేదు అని చెప్పేసి, లాక్కున్నారు అని చెప్పేసి ఒకటి, డిస్ప్లేస్మెంట్ కూడా బలవంతంగా జరిగిందనేది, అలాగే లైవ్లీహుడ్ పోయిందనేది, అలాగే ఫుడ్ సెక్యూరిటీకి విఘాతం కలిగిందనేది. అన్నిటికి మించి నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే దేర్ ఈజ్ ఏ పాయింట్ ఇన్ దే. అసలు ఇప్పటివరకు అమరావతిని ఏపీ రాజధానిగా గెజెట్ నోటిఫై చేయలేదని చెప్పేసి, మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేను అనేక సందర్భాలు, ఇప్పుడు కాదు, మీ ప్రభుత్వ హయాంలో అవ్వచ్చు, అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి కూడా నాకెందుకు అనిపించింది, గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించడం అనేది మస్ట్. అది దెన్ అది అఫీషియల్ అవుతుంది. ఫ్యూచర్లో ఎవరు వచ్చినా కానీ దాన్ని కదిలించడానికి ఆ సాహసం చేయరు. అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్కించింది అమరావతినే క్యాపిటల్గా ఇచ్చేయడానికి. ఏదో మళ్ళీ ఎవరో గుర్తు చేస్తే అవునవును అమరావతి అని చెప్పేసి ఏదో వాళ్ళు ఇచ్చిన మ్యాప్లో ఏదో పాయింట్. బట్ ఇప్పటికీ కూడా అఫీషియల్గా గెజిట్ నోటిఫికేషన్ లేదు. ఆ పాయింట్ కూడా లెటర్లో ఉంది, వరల్డ్ బ్యాంక్ రాసినటువంటి లెటర్లో. మరి మీరు దాని మీద దృష్టి పెట్టరా? 1-2 సార్లు ప్రధానమంత్రిని పిలిపించుకొచ్చేసి శంకుస్థాపనల మీద ఉన్నంత మీకు దృష్టి, ఆల్రెడీ పార్లమెంట్ సెషన్ అయిపోయింది. దాంట్లో ఒకటి నిధులు, ఆ నిధులను ఎలాగూ మొత్తంగా కేంద్ర ప్రభుత్వం భరించేటట్టుగా ఒప్పించలేకపోయారు. సరే, కానీ వాళ్ళు ఏదో గ్రాంట్ అన్నారు, తర్వాత ఏదో మేము ఒప్పించుకుంటాం అన్నారు. మీకు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ద్వారా ఫైన్. అసలు సింపుల్గా ₹1 ఖర్చు కానటువంటిది అమరావతి ఈజ్ ద ఓన్లీ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి పార్లమెంట్ చేత ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించుకోవడంలో ఎందుకు ఆ మేనమేషాలు? వై? బికాస్ నువ్వెవరు ప్రతిసారి అడగడానికంటే అడుగు. ఆ పాయింట్ కూడా ఆ లెటర్లో ఉంది. సో ఇట్ ఈజ్ వెరీ సీరియస్. అదొకటి. రెండోది, నిన్ననే మేము ఆల్రెడీ దాని మీద కూడా డిబేట్ పెట్టేసాం ఆల్రెడీ. ఈ 44,000 ఎకరాలు ఏంటండి మళ్ళా? దీనికే ఇంకా బాలారిస్టాలు అవ్వలేదు, దీని మీద ఇప్పటికీ కంప్లైంట్స్ వెళ్తున్నాయి. అఫ్కోర్స్ నేను ప్రతి ప్రాజెక్ట్లోనూ కొన్ని ప్రోస్ అంటే కాన్స్ ఉంటాయి. ఫర్గా కొంతమంది ఉంటారు, ఎగ్నెస్ట్గా కొంతమంది ఉంటారు. మెజారిటీ ఎటువైపు ఉంది, అలాగే న్యాయబద్ధంగా ఉందా లేదా అనేది రకంగా చూసుకుంటే ఎస్, మీరు అసలు పూలింగ్ అనే సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. ఎస్, మొదట్లో భయపడి వ్యతిరేకించవచ్చు. ఏదేమైనా నంబర్స్ విల్ రివీల్. అవన్నీ ఎప్పుడు 7-8 సంవత్సరాల క్రితం జరిగిన ప్రొటెస్టులు అయినా కానీ 37,000 ఎకరాలు మీ టార్గెట్ అయితే 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఏదో 1 or 2 అన్నారు, అవి కూడా మీరు దాటుకుని వచ్చారు.
నేనేమన్నా అంటే ఆ 3,000 ఎకరాలను కూడా కన్విన్స్ చేస్తా ఉంటున్నారు ఇప్పుడు. సరే, ఆ రైతులు ఏ కారణం, పొలిటికల్ మోటివ్స్తో అవుతున్నారా, లేదా నిజంగానే వాళ్ళకి భూమి మీద ప్రేమ, మాకేం అవసరం లేదు, మాకు వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ అయినా కానీ మాకు భూమితో ఉన్న ప్రేమతో లేదా పశువుల మీద ఉన్న ప్రేమతో చాలా మంది కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. ఆ రకంగా అడ్డుపడుతున్నారు. ఏదో కన్విన్స్ చేయడానికి మీరు ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. బలవంతంగా ఇప్పటికీ కూడా ఏం చేయలేదు. ఫైన్. కాబట్టి ఇక్కడ బలవంతంగా లాక్కున్నారు అనే దానికి శాంక్టిటీ లేదు. మరి 44,000 ఎకరాలు తీసుకొచ్చి మళ్ళీ దీనికే ఇంకా ఎటువంటి స్టార్టింగే లేదు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్, ఏదో కొంత పూర్తయినాయి. ఈ 44,000 ఎకరాలు అన్నప్పుడు ఇంకెన్ని ఫేస్ చేయాలి? ఆ రకంగా ఆలోచన ఏమి చేయటం లేదా? లేదంటే కనుక ఇది ఇంకా పూర్తిగా ఒక నిర్ణయం రాలేదంటారా? సురేష్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు గఫూర్ గారికి, మస్తాన్ గారికి, అదేవిధంగా రమేష్ గారికి, ఛానల్ వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. మనకి ఇంకా డౌట్ ఎందుకో రాజధాని అమరావతి కాదా అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. కొంతమంది వైసీపీ ట్రాప్, మాకు డౌట్లతో సంబంధం లేదు, మాకందరికీ ఓకే. కానీ అఫీషియల్ గా ఒకటి ఉంటది, ఒక మ్యాప్ ఉంటది. ఆ మ్యాప్ లో క్యాపిటల్ ఏంటంటే ఢిల్లీ. ప్రపంచంలో ఏ దేశం అయినా కానీ ఢిల్లీ అని చెప్తుంది. సురేష్ గారు, ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగానే ఆ రోజు నిర్మలా సీతారామన్ కానీ కేంద్ర మంత్రులు కానీ పార్లమెంట్ సాక్షిగా డైరెక్ట్ గా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఏంటంటే అమరావతి రాజధాని. మధ్యలో ఏంటంటే రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 19 నుంచి ఏదైతే ప్రభుత్వం మారిందో దాని యొక్క అవకతవకల వల్ల, వాళ్ళు చేసినటువంటి తెకమక వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాజధాని లేదు అనే ఒక మార్కు పడింది. ఇప్పుడిప్పుడే అది పోగొట్టేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం అమరావతి ఓన్లీ ద రాజధాని అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. దాని మీద ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు అన్నట్టు ఏదంటే గెజిట్ ఇంకోటి లేదనుకుంటున్నారు కాబట్టి దాని విషయంలో ఏమి చంద్రబాబు నాయుడు కానీ ఇంకా ఎన్డీఏ కూటమి వాళ్ళు కానివ్వండి అందరికీ తెలుసు. వాళ్ళు మేధావులు, వాళ్ళు దాన్ని ఎలా తీసుకురావాలో, ఎప్పుడు తీసుకొస్తారు, తీసుకొచ్చే టైంలో ఖచ్చితంగా వస్తుంది. నిజంగా నాకు ఐడియా లేదు అది ఉందా లేదా అనేది. బట్ మనం అంత ఓవరీగా ఇదైపోయేసి దాన్ని ఒకదాన్ని పట్టుకొని రాజధాని అమరావతి కాదా ఇంకోటి అని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఎటువంటి సందేహం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి. అది ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరొకసారి మనం దాని మీద అయితే తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం లేదు. అయితే ఇందాక పెద్దలు మన రమేష్ గారు కానివ్వండి, రమేష్ గారు మాట్లాడుతూ చాలా విషయాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద ఏదో లేనిపోని అబద్ధాలు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ ఆలోచనలు ఇంకా మారినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జనరల్ గా అంటా ఉన్న కుక్కదాకు వంకర అన్నట్టు వీళ్ళు ఇంకా మారలేదు పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరగాడు. అతను రాష్ట్ర పరిపాలన ఒక విధ్వంసంతో రాష్ట్రంలో స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు నువ్వు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా మాట్లాడేది ఆర్థిక నేరగాడంటే మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఆర్థిక నేరగాడు అంటావా? మీరు గౌరవిస్తాం, మేము గౌరవిస్తాం. మాట్లాడేటప్పుడు రాఘవేంద్ర గారు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. ఆర్థిక నేరగాడు రాఘవేంద్ర గారు ఒక నిమిషం రమేష్ గారు ఒక నిమిషం రాఘవేంద్ర గారు డిబేట్ సబ్జెక్ట్ ఏంటంటే దాన్ని కన్ఫైన్ అవ్వండి. మళ్ళీ ఎప్పుడన్నా కనుక ఒక నిమిషం ఆగండి. మళ్ళీ ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ ఈడీ కేసుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడదాం. ఆయన పరిపాలన స్టార్ట్ చేయడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసంతో స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అదే అమరావతి సరౌండింగ్ లో స్టార్ట్ చేసినటువంటి ప్రజా వేదికని కూల్చివేతతో స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తికి అమరావతిలో కన్స్ట్రక్షన్ చేయాలి, అమరావతిని డెవలప్ చేయాలనే ఆలోచనలు ఎట్లా వస్తాయని మనం ఆలోచించుకోవాలి. ఈ రోజు లెటర్స్ మీరు ఏదైతే లెటర్ చెప్తున్నారో ఆ లెటర్ లో ఏవైతే పాయింట్స్ ఇచ్చారో ఆ పాయింట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా 2019 to 2024 జగన్మోహన్ రెడ్డి కానీ అతని గ్యాంగ్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏవైతే మాటలు మాట్లాడారో అవన్నీ కూడా ఈ రోజు ఆ లెటర్ లో పొందుపరిచారు. ఇంకా అనుమానం వైసీపీ మీద రాకుండా ఎవరి మీద పోతుంది?
వాళ్ళ మాటలే కదా అవి. ఒకప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఈ రోజు లెటర్ రూపంలో బయటకు వచ్చాయి. అవి కూడా వరల్డ్ బ్యాంక్ ద్వారా వచ్చినాయి. ఇంక వాళ్ళు కాక ఎవరై ఉంటారు? ఈ రోజు వాళ్ళు అనుకోవచ్చు గుట్టగాల్చి మొహానేస్తున్నారు ఇవన్నీ. మీ ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెడ్డీలు వేసుకున్న పిల్లోడిని అడిగినా చెప్తాడు, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ ఆయనకి ఇష్టం లేదు అనేది చాలా క్లియర్ గా తెలుసు. ఇందాక మాట్లాడుతూ ఉన్నారు మన రమేష్ గారు, ఏం మాట్లాడుతున్నారు? మేము అమరావతి రాజధాని ఏది, ఆయన శాసన రాజధాని అని చెప్పాడు. శాసన రాజధాని అని చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి కట్టుబడి ఉండాలా లేదా? మీరు 5 సంవత్సరాలు ఏం గాడిదలు కాల్చారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేం కట్టించిపోయిన అసెంబ్లీ తప్ప, మేం కట్టించిపోయిన హైకోర్టు తప్ప, మేం తీసుకొచ్చిన విట్ కాలేజ్ అవి తప్ప ఇంకేమన్నా మీరేమన్నా చేశారా? మీకు తట్ట మట్టి తీయడం చేతగాని వాళ్ళందరూ కూడా రాజధానులు కడతామని చెప్పేసి ఎగేసుకుంటా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మొత్తాన్ని తొంగలో తొక్కేసి ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున రాష్ట్రాన్ని అభివృద్ధి పడకుండా రాష్ట్ర అభివృద్ధిని కుంటిపడడం కోసం ప్రపంచ బ్యాంకుకి ఈ విధంగా రకంగా మెయిల్స్ పెడతా ఉన్నారు. ఇది ఒక సామాన్య, అంటే నేను ఒక పార్టీ పరంగా కాదండి, ఒక సామాన్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2019 to 2024 మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎంతో మంది కార్మికులు వాళ్ళకి వర్క్ లేక రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళ జెండాలు పట్టుకొని తిరిగినటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి, ఎంతో మంది ఉద్యోగస్తులు, అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి లేక రాష్ట్రానికి కంపెనీలు రాక వాళ్ళు అల్లాడినటువంటి పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బేస్ చేసుకొని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకి ఎటువంటి సహకారం అవసరం. ఎందుకంటే ప్రస్తుతం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో కానీ మన యొక్క జీవన మనుగడలో కానీ ప్రతి ఒక్క దానికి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలో పెట్టాడు, రాష్ట్రాన్ని నిరుద్యోగతకి గురి చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా మహిళలందరినీ కూడా పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి కేంద్ర ప్రభుత్వంతో ఈ రోజు చాలా అవసరాలు ఉన్నాయి. ఒకేసారి వాళ్ళ మీద పీకల మీద కూర్చొని మాకు అది కావాలి, ఇది కావాలి, మాకు రాజధాని మొత్తం నువ్వే కట్టాలి, ఇది మాట్లాడుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయే పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారయ్యా, 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ రోజు అధికారంలో రావడం కోసం నాకు 25 ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్రం మెడలో ఉంచేసి ప్రత్యేక ఆంధ్ర తెస్తానని, రాష్ట్ర అభివృద్ధికి కుంటుపడతా అని చెప్పేసి ఏమన్నా మాట్లాడారా? ప్రతిసారి ఢిల్లీ పోయినప్పుడల్లా మీ కేసుల గురించి మాట్లాడుకొని వచ్చారే తప్ప రాష్ట్ర ఈ రోజు చాలా క్లియర్ గా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి కూడా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిని పూర్తిగా నిర్మించుకోవడం కోసం, అదేవిధంగా పోలవరాన్ని నిర్మించుకోవడానికి మిగిలిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుని రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చేసి, రాష్ట్రం నుంచి నిరుద్యోగత పోలుతుంది, రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చుకొని పెట్టుబడులు తీసుకొచ్చుకుని ఈ రోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి కుట్రలన్నింటినీ కూడా ఈ వైసీపీ వాళ్ళు చూసి ఓర్చుకోలేక వాళ్ళు లేనిపోని ఇవన్నీ కూడా చేస్తున్నారనేది నా క్లియర్ ఒపీనియన్ అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను సురేష్ గారు.